ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ధనాన్ని విశేషంగా ఎలా సంపాదించగలుగుతారో తెలుసుకుందాం. జ్యేష్ఠ నక్షత్రం, ఈ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. ఆయుర్దాయం కలిగించే నక్షత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి యజ్ఞం చేసి ఇంద్రుడు వృత్తాసురుని యుద్ధంలో గెలిచాడని పురాణ ప్రతీతి కలదు. ఇది దేవగణానికి చెందినటువంటి నక్షత్రం. జంతువు లేడి, పొడగాటి చేతులు, స్థూల శరీరము కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు వెడల్పాటి ముఖము, ఉంగరాల జుత్తు సర్వసాధారణంగా కలిగి ఉంటారు. ఇతరులు తనని గూర్చి ఏమనుకుంటున్నారో అన్న అభిలాష ఎక్కువగా ఉంటుంది. పనులు నిర్వహించటంలో నేర్పరులై ఉంటారు. వీరు ఉద్యోగస్తుల కన్నా కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుటలో నేర్పరులై ఉంటారు. వీరికి దాంపత్య సుఖం కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అత్తమామల పోరు కలిగే సూచన కూడా కలదు. వీరు స్నేహితులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ జాగ్రత్తగా ఉండకపోతే అనేక కట్టుకథలు వీరిపైన అల్లగలరు. వీరు పిల్లల ప్రేమకు అంతగా నోచుకోరు. సంతానం శత్రువులుగా మారే అవకాశం ఉంది. వీరు రహస్యాలను దాచిపెట్టలేరు కనుక ఇతరులు వీరికి రహస్యాలు చెప్పటం మంచిది కాదు. గుహ్యాంగ సంబంధ వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. వీరికి సుఖనిద్ర కూడా తక్కువగా ఉంటుంది. రాత్రిపూట తరచుగా నిద్ర నుండి మెలకువ వస్తుంది. ఇతరుల సలహాలను విన్నా కూడా తమకు తోచిందే ఎక్కువగా చేస్తారు. దానివలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరి ఉద్రిక్త మనస్తత్వం వలన అనుకూల పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మత్తుమందులకు అలవాటు పడితే వాటి నుంచి కోలుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి వీరు పాటించాల్సినటువంటి కొన్ని సాధారణ పరిహారాలు ఏవంటే: ఎర్రని కుక్కలకు ఆహారాన్ని సమర్పించండి, సర్పచిహ్నపు ఉంగరాన్ని ధరించండి, పసుపు కొమ్ములను ముత్తైదులకు పంచండి, ఆయా కాలాల్లో పండే మధుర ఫలాలను మీ బంధువుల్లో పెద్దవారికి సగౌరవంగా సమర్పించండి, గోవులకు మేకలకు అరటిపళ్లను తినిపించండి, బంగారు పాత్ర, ఇత్తడి పాత్ర పళ్ళెంలో పెట్టి తినిపించాలి. కంచు పాత్రలో కర్పూరం వేసి సైనికునికి దానమియండి. సాయి సచ్చరిత్ర పారాయణ చేయడం కూడా ఒక గట్టి రెమెడీ. ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గించండి. ఏదైనా ముఖ్య కార్యాన్ని ప్రారంభించే ముందు వెండి పాత్ర, గ్లాసులోనికి నీరు తీసుకొని అందులో చక్కెర కలిపిన నీటిని గ్రహించండి. దుంపజాతులను బ్రాహ్మణులకు దానమీయటం వల్ల కూడా నివారణ కలుగుతుంది. ప్రతి నెలలో అమావాస్య నాడు ఉపవాసం ఉండటం వలన కూడా బుధుని అనుగ్రహాన్ని పొందవచ్చు. మూలికా ధారణిక: ఉత్తరేణి వేరును బుధవారం నాడు బుధహోరలో కానీ లేదా రేవతి నక్షత్ర దినాల్లో కానీ తీసుకువచ్చి పచ్చరంగు దారంతో కట్టి బుధగ్రహ ఆరాధన చేసి ధరించడం వల్ల నివారణ కలుగుతుంది.